హలో ఎవ్రీవన్. ఇంకొక మంచి ఈపీఎఫ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొచ్చానండి. అంటే ఈపీఎఫ్ఓ సభ్యులు ఇంట్లో ఉంచే మనం ఎలా ఒక్క నామినీ పేరు పైన ముగ్గురిని ఎలా యాడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియో అనమాట. ఈపీఎఫ్ఓ ఈ నామినేషన్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ అలర్ట్. ఈపీఎఫ్ఓ ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చిన 3 కొత్త పథకాలకు నామినీని యాడ్ చేశారా? లేదంటే ఆ పని వెంటనే పూర్తి చేయండి. ఒక్క నామినీతోనే ఆ 3 పథకాలకు రక్షణ లభిస్తుంది. మరి ఈ 3 ఈపీఎఫ్ పథకాల నామినీని ఇంటి నుంచి ఎలా యాడ్ చేయొచ్చు అన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అంటే ఒక్క నామినీతోని 3 పథకాలకు రక్షణ అన్నమాట. ఏంటి అంటే ఈపీఎఫ్ఓ ఈ నామినేషన్ ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుందా? అయితే చాలా మంది ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాకు నామినీ పేరును జత చేయడం మర్చిపోతూ ఉంటారు. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న నామినీ తప్పనిసరిగా పేర్కొనాలి. మన తర్వాత మన సొమ్ము ఎవరికి ఇవ్వాలో ముందుగా చెప్పే ఒక వీలునామానే ఈ నామినీ ప్రక్రియ. చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఈపీఎఫ్ఓలో నామినీ పేరు విషయంలో అలసత్వం వహిస్తూ ఉంటారు. అలా చేస్తే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అందించే 3 పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరి ఆ పథకాలు ఏంటో, ఇంట్లో నుంచే ఈ నామినేషన్ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో అనే దాని గురించి మనం తెలుసుకుందాం. భవిష్యత్తులో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు పిఎఫ్, ఈపీఎస్ పెన్షన్ 7 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందాలంటే ఈ నామినేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇదివరకే నామినీ వివరాలు ఇచ్చినా, ఒకవేళ వివాహం జరిగి భాగస్వామి పిల్లల వివరాలు ఇవ్వడం సైతం ముఖ్యమే. ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు యుఏఎన్ కి యుఏఎన్ ఆధార్ నంబర్ లింక్ చేసి ఉండాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ను లింక్ చేసి ఉండాలి. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల పేర్లు ఇవ్వచ్చు. కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేని వారు ఇతరుల పేర్లను నామినీగా ఎంచుకోవచ్చు. ఆధార్, ఫోటో వివరాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో నుంచే ఎలా ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ కి యుఏఎన్ నంబరు, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఇక ఆ తర్వాత మేనేజ్ ట్యాబ్ లోకి వెళ్ళి ఈ నామినేషన్ ఆప్షన్ ను మనం ఎంచుకోవాలి. అందులో కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేయాలా అని అడిగినప్పుడు ఎస్ పైన క్లిక్ చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, అడ్రస్, ఫోటో వంటివి ఎంటర్ చేయాలి. ఒకరికంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంచుకోవాల్సి వస్తే ఎవరికి ఎంత శాతం ఇవ్వాలో నమోదు చేయాలి. మొత్తంగా 100% పూర్తి చేయాలి. వివరాలు ఇచ్చాక సేవ్ చేయాలి. ఆ తర్వాత ఈ సైన్ చేయడంతో ఆ వివరాలు చెల్లుబాటు అవుతాయి. ఈ సైన్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి వివరాలు ఇవ్వాలి. ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీ ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇది అన్నమాట. ఒక్కటే నెంబర్కి మనము ముగ్గురిని ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు వీడియో. అంటే ఒక్క నామినీతో మనము 3 కొత్త పథకాల రక్షణ దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. మీరు కనుక ఇందులో మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఈఎఫ్ నామినీ యాడ్ చేశారా, ఇంట్లో నుంచే ఈ నామినేషన్ పూర్తి చేయవచ్చు, ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడిఎల్ఐ ప్రయోజనాలు అన్నమాట. అంటే ఒక్క నామినీ పైన 3 పథకాలు అనే దాని గురించి ఈ వీడియో.